చంపేసినా అడిగేవాడు లేని నీలాంటి అనాథ విధవకు కంపెనీ రాజ్యపు యువరాణి కావాలా? ఆమె పుట్టిందే నా కోసం. ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నువ్వు బ్రతికి ఉంటావు. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి శ్మశానంలో పాతేస్తాను. లీలావతి రుద్ర ప్రేమికురాలు. చిన్నతనంలోనే లీలావతిని రుద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ పెరిగి పెద్దయ్యాక రుద్ర ఒక పిరికివాడని తెలుసుకొని అందరి ముందు అతన్ని అవమానించింది. అయినా సరే రుద్ర ఆమెపై ఉన్న ప్రేమతో మౌనంగానే ఉన్నాడు. లీలావతి, ఈ రోజు జరిగే పోటీల్లో నువ్వు పాల్గొంటావని చెప్పారు. అందుకే నిన్ను చూసి శుభాకాంక్షలు చెప్పి వెళ్దామని వచ్చాను అని రుద్ర చెప్పింది విన్న లీలావతి అతన్ని చూసి ఎగతాళిగా నవ్వింది. ఏంటి, నాకు శుభాకాంక్షలు చెప్పేంత పెద్దవాడు అయిపోయావా? అయితే పిల్లికి కూడా కోరలు మొల్చాయా? నాకు శుభాకాంక్షలు చెప్పేంత తెలివి నీకొచ్చిందా? సరే, వెంటనే వెళ్ళిపోకుండా కాసేపు ఉండి పోటీలో నేను గెలవడం చూసి వెళ్ళిపో. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నా అనే విషయం ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అవుతుంది అని ఆమె రుద్రని అవమానించటంతో అక్కడున్న వారందరూ రుద్ర భైరవ వంశం వారసుడని తెలియక రుద్రని చూసి నవ్వారు. అప్పుడు కూడా అతను మౌనంగానే ఉన్నాడు. లీలావతి కంప్లీ రాజ్యం యువరాణి, 18 ఏళ్ల సౌందర్య రాశి. అద్దం కూడా తనని చూసి సిగ్గుపడేంత అందం ఆమె సొంతం. మొత్తం దేశంలో యువకుల నుండి వృద్ధుల వరకు ఆమె చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పక్క దేశపు రాజు విష్ణుగుప్త కూడా అక్కడికి వచ్చాడు. అతను ఈ పోటీలో 7 సార్లు విజేత అయిన వీరుడు. చాలా కాలంగా అతను లీలావతిపై మోజు పెంచుకున్నాడు. లీలావతి చిన్నతనంలోనే రుద్రతో ఆమె నిశ్చితార్థం జరిగిందని తెలిసి అతను రుద్రపై చాలా కోపంగా ఉన్నాడు. ఆ పోటీకి వచ్చిన రుద్రని చూస్తూ, చంపేసినా అడిగేవాడు లేని నీలాంటి అనాథ విధవకు కంపెనీ రాజ్యపు యువరాణి కావాలా? ఆమె పుట్టిందే నా కోసం. ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నువ్వు బ్రతికి ఉంటావు. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి శ్మశానంలో పాతేస్తాను అని విష్ణుగుప్త మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రాజా విజయేంద్ర విష్ణుగుప్తతో, విష్ణుగుప్త, నీకంటే తక్కువ స్థాయి వాళ్లతో మాట్లాడితే అది నీకే అవమానం. నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్లి జరిపిస్తానని నేనిచ్చిన మాట నిజమే, కానీ ఇతను ఇంత పిరికివాడిగా తయారవుతాడని నేను ఊహించలేదు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నా కూతురి జీవితాన్ని నాశనం చేసుకోలేను. నా కూతురు నీకే సొంతం అన్న రాజు మాటలు విన్న రుద్రకి నెత్తిమీద పిడుగుపడినట్టయింది. లీలావతి తనను ఎంత ద్వేషించినా రాజు చెప్పినందుకైనా ఆమె తనను పెళ్లి చేసుకుంటుందని రుద్ర అనుకున్నాడు. కానీ ఇప్పుడు స్వయంగా రాజుగారే మాట మార్చి మాట్లాడటంతో రుద్రకి ఏం చేయాలో తెలియక తల వంచుకొని నిలబడ్డాడు. అప్పటికే అందరితో అవమానాలు ఎదుర్కొన్న రుద్రకి రాజు మాట్లాడిన మాటలు తన మనసుని బలంగా గాయపరిచాయి. అదే సమయంలో లీలావతి తన వెంట పడుతున్న వేరే రాజ్యపు యువరాజులను తన అహంకారం కారణంగా అవమానించింది. దాంతో ఆ యువరాజులందరూ కలిసి లీలావతి ఈరోజు జరిగే పోటీలో గెలిచి ఫీనిక్స్ పక్షి శక్తిని పొందకూడదని ఒక పథకం రచించారు. అంతేకాకుండా ఆ రోజు జరగబోయే పోటీలో ఆమెను దారుణంగా ఓడించడానికి అన్ని కుట్రలు పన్నారు. ఆ యువరాజుల్లో విష్ణుగుప్త కూడా ఒకడు. అతన్ని కూడా లీలావతి ఒకసారి అవమానించింది. కాబట్టి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె తండ్రితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఆమెను అవమానించడానికి ఎదురు చూస్తున్నాడు. ఇది తెలియని రాజా విజయేంద్రవర్మ తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఇదంతా తెలుసుకున్న రుద్ర రాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య, లీలావతిని ఓడించడానికి కుట్ర జరుగుతోంది. దాంట్లో ఆ విష్ణుగుప్త కూడా ఉన్నాడు. దయచేసి నన్ను నమ్మండి అని రుద్ర రాజు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు. కానీ అప్పుడు రాజు కోపంగా, నా చేతులు పట్టుకునేంత ధైర్యం వచ్చిందా నీకో? ఇంకొకసారి మావయ్య అని పిలిచావంటే నీ నాలుక కోసేస్తాను. ఎవరున్నారక్కడ? ఈ పిరికివాడిని తీసుకెళ్ళి బలిపీఠం బయటపడేయండి అని రాజు చెప్పడంతో 5 సైనికులు రుద్రపై దారుణంగా దాడి చేశారు. దాంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది చూసి అక్కడున్న వారంతా నవ్వటంతో రుద్ర మనస్సు ముక్కలైంది. ఆ తర్వాత అతన్ని ఈడ్చుకెళ్లి పోటీ జరిగే ప్రదేశం నుండి బయటపడేశారు. రుద్ర గట్టిగా లీలావతి లీలావతి అని ఆమెను తలుచుకుంటూ స్పృహ కోల్పోయాడు. అది చూసిన విష్ణుగుప్త సంతోషపడ్డాడు. ఎందుకంటే తన పథకం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి రుద్ర మాత్రమే. ఇప్పుడు అతను కూడా పోటీ ప్రాంతంలో లేడు కాబట్టి అన్నీ తను అనుకున్నట్టే జరుగుతాయని అనుకున్నాడు. లీలావతి బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడింది. బలిపీఠంపై నిలబడిన వారు తమ ఆత్మశక్తితో పూర్తి ఏకాగ్రతతో ఏ జంతువు శక్తిని పొందాలనుకుంటున్నారో ఆ జంతువుకు సంబంధించిన మంత్రాన్ని జపించడం మొదలు పెడతారు. పంచభూతాలు ఏకమై ఆ జంతువును వారి కళ్ళ ముందు నిలబెడతాయి. అప్పుడు వారు మళ్లీ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఆ జంతువు శక్తి మొత్తం వారికి లభిస్తుంది. ఇందులో 1% ఏకాగ్రత చెదిరినా కూడా వారి ప్రాణం బలైపోతుంది.
ఇది తెలుసుకున్న విష్ణుగుప్త లీలావతి బలిపీఠం మీద నిలబడి మంత్రం చెప్పేటప్పుడు ఆమె ఏకాగ్రతను చెడగొట్టడానికి అనేక పథకాలు వేశాడు. ఇదంతా తెలియని లీలావతి బలిపీఠం మీద నిలబడి ఆకాశం వైపు చూసి ఒక్కసారి నమస్కరించి కళ్ళు మూసుకొని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఆమె మొదలుపెట్టిన మరుక్షణం ఆ ప్రదేశం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నుండి ఉరుములు మెరుపులు రావడంతో అక్కడున్న ప్రజలందరూ లీలావతి శక్తిని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో 1000 మెరుపులు ఒకటిగా చేరి ఒక విద్యుత్ ప్రవాహంలా లీలావతి మీద పడింది. ఆమె తన ఆత్మశక్తితో దాన్ని తీసుకుంటోంది. అప్పుడు విష్ణుగుప్త మనిషి ఒకడు బలిపీఠం పక్కన నిలబడి ఎవరికీ తెలియకుండా ఒక చిన్న ఇనుప బంతిని లీలావతి కాళ్ల వైపు దొర్లించాడు. అది నేరుగా లీలావతి కాళ్లకు తగలడంతో ఆమె ఏకాగ్రత ఒక క్షణం చెదిరిపోయింది. మరుక్షణం ఆమె ఆ మెరుపుల ఉధృతిని తట్టుకోలేకపోయింది. ఆ నొప్పిని భరించలేక ఆమె గట్టిగా అరిచింది. అది చూసి అందరూ భయపడిపోయారు. ఇది గమనించిన రాజు లీలావతిని కాపాడటానికి వెంటనే ఆమె వైపు పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత రాజుని లీలావతి దగ్గరకు రాకుండా ఆ మెరుపుల శక్తి అడ్డుకొని పైకి విసిరేసింది. దాంతో రాజు 50 అడుగుల దూరం వెళ్లి పడ్డాడు. లీలావతి అరుపులు విన్న అందరూ ఏం చేయాలో తెలియక తెకమక పడ్డారు. అప్పుడే గట్టిగా గాలులు వీచి పెద్ద ఉరుముతో వర్షం మొదలైంది. ఆకాశమంతా మెరుపులతో నిండిపోయింది. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా ఒక వీరుడు లాంటి వేషధారణలో ముఖానికి ముసుగు వేసుకున్న ఒక ఆకారం ఆకాశం నుండి లీలావతి వైపుకు వెళ్ళింది. అక్కడున్న ప్రజలందరూ అది చూసి ఒక్క క్షణం భయపడ్డారు. ఆ ముసుగు మనిషి ఆ మెరుపుల శక్తిని తనలోకి తీసుకొని లీలావతిని ఆ మెరుపుల ప్రవాహం నుండి విడిపించాడు. అది చూసిన రాజు కళ్ళు తుడుచుకొని వెంటనే వెళ్లి లీలావతిని పైకి లేపాడు. ఈ ముసుగు మనిషి ఎవరు అని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తుండగా అప్పుడు అతని చేతి మీద ఉన్న ముద్రను చూసిన ఒక వ్యక్తి, మహావీరుడు నరసింహ వర్ధిల్లుగాక అని అతను అనగానే ప్రజలందరూ ఒక్కటై మహావీరుడు రణసింహ వర్ధిల్లుగాక, మహావీరుడు రణసింహ వర్ధిల్లుగాక అని ఆకాశం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. రణసింహ అనే పేరు వినగానే రాజా విజయేంద్రవర్మ, విష్ణుగుప్త ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆకాశం నుండి వచ్చిన ఆ మెరుపుల శక్తిని తనపైకి తీసుకుంటున్న ఆ ముసుగు మనిషి తన వర నుండి ఖడ్గాన్ని తీసి ఆ మెరుపుల వైపు చూపించాడు. వెంటనే ఆ మెరుపులు కనిపించకుండా మాయమయ్యాయి. ఆ అద్భుత ఖడ్గాన్ని చూడగానే రాజా విజయేంద్రవర్మకి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే అది మహావీరుడు రణసింహ ఖడ్గం. బహుశా రణసింహ వచ్చుంటాడని 20 ఏళ్ల క్రితం చనిపోయిన అతని గురించి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఆ ముసుగు మనిషి ప్రజలందరి ముందు తన కత్తిని వరలో పెట్టి తన ముసుగును తీశాడు. అక్కడ ఎవరూ ఊహించని విధంగా ఉన్న ఆ ముఖాన్ని చూసి లీలావతి, రాజా విజయేంద్రవర్మ, యువరాజు విష్ణుగుప్త, అక్కడున్న కంప్లీ నగర ప్రజలందరి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. కంప్లీ నగరం మొత్తం ఆశ్చర్యపోయేలా అక్కడ కనిపించిన ఆ ముఖం ఎవరిది? ఒకవేళ రుద్రనే ముసుగు ధరించి వచ్చి లీలావతిని కాపాడా? తాను మహావీరుడు భైరవ వంశానికి చెందినవాడని అతనికి తెలిసిపోయిందా? తను రుద్రాయే అయితే ఒకే రోజులో అతను మహావీరుడు రణసింహలా ఎలా మారిపోయాడు? సొరంగ మార్గం నుంచి బిడ్డను బయటకు తీసుకొచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి రాజవైద్యుడికి చెప్పిన రహస్యం ఏంటి? అసలిప్పుడు రుద్ర పరిస్థితి ఏంటి? నమ్మక ద్రోహంతో తమ రాజ్యాన్ని నాశనం చేసిన వర్మ వంశంపై భైరవ వంశానికి చెందిన రుద్ర ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.